దేవుని ఘనమైన నామానికి వందనాలు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా దేవుని పిల్లలారా? ప్రతి ఉదయము అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మీతో కొద్దిసేపు ప్రార్థించడానికి, మిమ్మల్ని వాక్యం చేత బలపరచడానికి కృపచొప్పున దేవునికి స్తోత్రాలు. మరి దేవుని యొక్క పునరుత్థాన ఆదివారం ఆరాధనలో పాల్గొన్నారని నమ్ముతున్నాను. ఒకవేళ ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే అలా ఉండొద్దు, ఆరాధనకు వెళ్ళండి, దేవుని మహింపరచండి. అక్కడక్కడ సభలు జరుగుతున్నాయి, ఆ సభల్లో కూడా పాల్గొనండి. అలాగే మా మినిస్ట్రీలో హోసన్నా జిఎల్జీ మినిస్ట్రీలో సగ్గూరు ప్రాంతంలో మరి దేవుని కృపను బట్టి సభలు జరుగుతున్నాయి కనుక మీరు కూడా అవకాశం ఉంటే పాల్గొనండి, దేవుని వర్తమానాలు వినండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు? వాక్యము ఎలా ప్రేమించమని చెప్తుంది? ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా నీ పూర్ణ హృదయముతోనూ, ఎలాగంట? నీ పూర్ణ హృదయముతో. నీ హృదయము కొద్ది కొద్దిగా ఉండటం కాదు, పూర్ణ హృదయముతోనూ. చాలామంది హృదయాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి దగ్గరగా ఉన్నవారిని ఒక రకంగా, ఇంకా దగ్గరగా ఉన్నవారిని ఒక రకంగా, కొంచెం దూరంగా ఉన్నవారిని ఒక రకంగా ఏం చేస్తారంటే ప్రేమిస్తారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది అలా కాదు. పూర్ణ హృదయముతోనూ నువ్వు దేవుని ప్రేమించాలి. ఇక నీకు ఆయనకి ఏ విధానంలో అడ్డుబండ అనేది ఉండకూడదు. అలా ప్రేమించాలని దేవుని వాక్యం చెప్తుంది. అది ఎలా అని అంటే, నీవు దేవునితో పెనవేయబడాలి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది ఏమంటున్నాడు? పూర్ణాత్మతోనూ, హృదయముతోనూ, ఆత్మతోనూ. ఆత్మతో కూడా ప్రేమించాలి. ఆత్మవశులమై అయిపోవాలి. ఆత్మతో దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆత్మీయ ప్రేమ కావాలి. శరీర ప్రేమ వేరు, ఆత్మీయ ప్రేమ. పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలి. అలాగే పూర్ణ శక్తితోనూ. పూర్ణ శక్తితో అంటే, ప్రేమిస్తున్నావు అంటే ఒకటే, నువ్వు చనిపోవడానికి రెడీ అయ్యని అర్థం. ఆయన కోసం నువ్వు చనిపోవడానికి రెడీ అయిన అర్థం. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు కనుక దేవుడు చెప్పినట్టుగా వచ్చేసాడు. తన కుమారుని కూడా పూర్ణ హృదయంతో ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. అది పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఈ దేవుడిని యెహోవాను ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడం చేతగానప్పుడు దేవుణ్ణి ఆరాధించడం కూడా కుదరదండి. నా మాట అయితే, దేవుణ్ణి ప్రేమించలేనాడు నువ్వు ఎలా ఆరాధిస్తావు? దేవుని ప్రేమించు ముందు. దేవుని ప్రేమిస్తే, అయ్యగారు నేను ప్రేమిస్తాను, లైసంగాన్ని ముద్దు పెట్టుకుంటాను, ఫోటోకు దండం పెడతాను, తాడు వేసుకుంటాను, తాడు చేతి కట్టుకుంటాను, వెళ్ళేటప్పుడు సిలువ గుర్తు వేసుకుంటాను. ఇది కాదు ప్రేమించడం అంటే. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో దేవుని ప్రేమించడం అంటే ఒకటే గుర్తు, నీ పాపములను విడిచిపెట్టడమే దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనే ఆనవాలు. పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో పూర్ణంగా నీ పాపాన్ని విడిచిపెడతావా, అది దేవుణ్ణి ప్రేమించిన వాడు అవుతావు. కనుక అది ప్రేమించడం. అంతేగాని ముద్దు పెట్టడాలు, బొమ్మకి దండం పెట్టాలు, తాళ్ళు కట్టుకోవడాలు ప్రేమించడం కాదు. నీ పాపాన్ని నువ్వు ఎప్పుడైతే పూర్ణంగా వదిలేస్తావో అప్పుడు పూర్ణంగా దేవుని ప్రేమించిన వాడు అవుతావు. కలమొస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడే, ప్రేమ కలిగినవా, ఉదయకాల సమయంలో మానవుడు ప్రేమిస్తున్నానని పైకి ముద్దులు పెట్టేవాడిగా ఉన్నాడు, కానీ ప్రేమించే వ్యక్తి అన్నిటిని విడిచిపెట్టేవాడిగా ఉండలేకపోతున్నాడు. అందుకని పూర్ణాత్మతోనూ, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ శక్తితోనూ దేవుడైన యెహోవాను ప్రేమించమని చెప్తుంది లేఖనం.
అలాగ ప్రేమించే మనసు ప్రతి బిడ్డకి దయచేయండి. ప్రతి యవనస్తుడు యవనరాలు కుటుంబంలో మిమ్మల్ని ప్రేమిస్తే పాపాన్ని విడిచిపెడతాడు కనుక మిమ్మల్ని ప్రేమించే భక్తి విధానం మాకు నేర్పించమని, ఈ దినమంతా తోడుగా ఉండమని యేసు నామములో అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.